గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బ్రేకింగ్ చూస్తున్నాం. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విచారణ కొనసాగుతోంది. రాత్రంతా అనంతబాబును పోలీసులు విచారించారు. అయితే పోలీసు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు 30 ప్రశ్నలు సంధిస్తే కేవలం 6 ప్రశ్నలకు మాత్రమే అనంతబాబు జవాబు ఇచ్చారని తెలుస్తోంది. ఈ హత్య కేసు సాక్షులకు నగదు ఇచ్చిన వాళ్లు ఎవరో తనకు తెలియదంటూ పోలీసులతో ఆయన బుకాయించినట్టు తెలుస్తోంది. ఇక అనంతబాబును ఇవాళ కాకినాడ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక 3 రోజులు అజ్ఞాతంలో ఉన్న అనంతబాబుకు ఆశ్రయం ఇచ్చింది వైసీపీ నేతలని విచారణలో వెలుగు చూసింది. ఏలేశ్వరంలో వైసీపీ మాజీ కౌన్సిలర్ ఇంట్లో ఒకరోజు, మరో 2 రోజులు రాజమహేంద్రవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో అనంతబాబు ఆశ్రయం పొందినట్టు తెలుస్తోంది. ఇక కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులకు నగదు ఇచ్చి లొంగదీసుకునేందుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నించారు. తన మాట వినుకుంటే చంపేస్తానంటూ వారిని బెదిరించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో కాకినాడలోని సర్పవరం పోలీసులు రంగంలోకి దిగారు. సదరు సాక్షులను పోలీసులు విచారించారు. అనంతబాబు బెదిరింపులు నిజమని రుజువైంది. దీంతో అనంతబాబును అరెస్ట్ చేసేందుకు కాకినాడలోని నివాసానికి పోలీసులు వెళ్లారు. అప్పటికే ఆయన అక్కడ నుంచి తప్పించుకున్నారు. అయితే శుక్రవారం రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ అనంతరం బాబు లొంగిపోయారు. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి. దళిత యువకుడు డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులను డబ్బులు ఇచ్చి లొంగ తీసుకునేందుకు ప్రయత్నించడం, చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతోదయ భాస్కర్ కి పోలీసులు అయితే నిన్న అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ఈ నెల 21వ తేదీని కేసు నమోదు కాగా 3 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తన నివాసం నుంచి పరారైన అనంతబాబు నిన్న మధ్యాహ్నం రాజమహేంద్రవరం కోర్టు సమీపంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి అయితే తీసుకున్నారు. అనంతరం అతన్ని కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం అయితే జరిగింది. ముఖ్యంగా సాక్షుల్ని బెదిరించడం ద్వారా అనంతబాబు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించినందుకు కారణంగా హత్య కేసులో ఆయనకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇటీవల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ నిన్న ఉండడంతో పరారులో ఉన్న ఎమ్మెల్సీ ఒకసారిగా అక్కడికి వస్తారని అందరూ భావించారు. అప్పటికి పోలీసులు కూడా అక్కడ మోహరించి ఉన్న పరిస్థితుల్లో సరిగ్గా ఉదయం 10:30 గంటలకి ఎవరికీ కనిపించకుండా ఒక కారులో కోర్టుకి అయితే అనంతబాబు అయితే చేరుకున్నారు. న్యాయస్థానం ప్రధాన గేటు కుడివైపు ఎవరో వినియోగించినటువంటి చిన్న గేట్ నుంచి పోలీసులు కళ్ళు కప్పి కోర్టు ప్రాంగణంలోకి అయితే రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి కోర్టు హాల్కు పరుగున లోపలికి వెళ్ళిపోవడం, కోర్టులో ఇరుపక్షాల వాదనలు దాదాపు 11:30 తర్వాత పూర్తయినా సరే అరెస్ట్ చేస్తారన్న కారణంతో బయటకు రాకుండా అక్కడే 5వ జిల్లా న్యాయస్థానం వద్ద 3 గంటల పాటు తాత్సారం చేశారు. అన్ని గేట్ల వద్ద పోలీసులు పూర్తిగా పహారా కాశారు. ఇంకా తన ఎత్తులు పారవని తెలిసిన తర్వాత న్యాయవాదులతో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు అయితే బయటకు రావడం, వెంటనే సర్పవరం పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అనంతబాబుకి ఈ రోజు తీసుకొచ్చినప్పటి నుంచి రాత్రి అంతా విచారణ చేస్తే అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా పొంతలేని సమాధానం చెప్పడం, విచారణకు సహకరించలేనందున ప్రస్తుతం అనంతబాబుని మరికొద్ది సేపట్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకెళ్తారు. అటు తర్వాత మొబైల్ సెషన్స్ కోర్టు దగ్గర ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట అయితే అనంతబాబును హాజరుపరచనున్నారు. ఇప్పుడు వైద్య పరీక్షలకి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. అటు తర్వాత మధ్యాహ్నం 1 గంట లోపు అనంతబాబుని న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే అటు తర్వాత నిర్ణయం ఏముంటుంది. ఖచ్చితంగా ఏదైనా రిమాండ్ విధిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ అనంతబాబుని రాజమండ్రి సెంట్రల్కి తరలించే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించినంత వరకు పూర్తిగా కూడా నిన్న రాత్రి విచారణ చేయగా ఎందుకు మీరు సాక్షులను బెదిరించారంటే, నాకు చాలా మంది అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు, నేను పురమాయిస్తే జరిగిన విషయమో కాదో నాకు తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు అంటూ కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. నేను ఎవరికి ప్రలోభ పెట్టలేదు,
ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదు. నాకున్నటువంటి అభిమానులు ఎవరైనా చేసి ఉంటే కనుక అది నా తప్పిదం కాదు అంటూ కూడా ఆయన విచారణలో చెప్పడం జరిగింది. అయితే 3 రోజుల నుంచి పరారైన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారన్న సమాచారం కూడా తెలుసుకుని పోలీసులు అడిగితే దానికి కూడా పొందలేని సమాధానం చెప్పారు. అయితే రాజకీయంగా కొంతమంది నేతలు ఈ 2 రోజుల పాటు ఆయనకి ఆశ్రయం ఇచ్చారని కూడా పోలీసుల వద్ద అయితే సమాచారం ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అనంతబాబుని వైద్య పరీక్షలు చేసి ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఖచ్చితంగా ఈ కేసులో తాజాగా నమోదు చేసిన కేసులో కూడా రిమాండ్ విధించే అవకాశం ఉంది. బెయిల్ రద్దు పిటిషన్పై మంగళవారం ఆ కేసు విచారణ కానుంది. ఏదేమైనా ఈ కేసులో కూడా రిమాండ్కి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అయితే సాక్షులు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి కేసు నమోదు చేసిన తర్వాత దాంట్లో ఉన్న తీవ్రతను బట్టే ప్రస్తుతం ఈ కేసు విచారణ చేయగా పోలీసులు కూడా దీనిపై తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మళ్ళీ రిమాండ్ విధించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వర్మ.